నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో పాల్గొన్న మాలల ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళులు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కుపై అవగాహన కల్పించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో నాణెములతో తులాభారం వేసిన భక్తులు. ఈ నెల 22వ తేదీన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు తరలి రావాలంటూ పిలుపునిచ్చిన ఆలయ అధికారులు. రాయిని డాక్టర్ పై అత్యాచారం హత్యను ఖండిస్తూ జిలుగుమిల్లిలో కొవ్వొత్తులు ప్రదర్శన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి బీరువా, పరుపులు, కంచాలు వితరణ చేసిన ఎన్ఆర్ఐ సూర్యనారాయణ దంపతులు. ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ డిపో వద్ద బస్సు సర్వీసులను నిలుపుదల చేశారు. డిపో ప్రాంగణంలో ధర్నా చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్ఐ జ్యోతి బస్సు పోలీసులు పహారా కాశారు. తెల్లవారుజాము నుంచి బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్, తొర్లపాటి శ్రీనివాస్, గుడిపూడి ప్రసాద్, బ్యాటరీ నాగు, వెంపారాజు, పాతూరి అంబేద్కర్, వెంకటేశ్వరరావు, రమేష్, వెంకట్, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతూ ఉందో ఆ క్రమంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా విజయవంతంగా భారత బంద్ కొనసాగుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు క్రిమీ లేయర్ని దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఆ నిరసన సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖండిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా భారత బంద్ని దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఈ బంద్కు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలో, స్కూళ్ళు అండ్ కాలేజీలు, పెట్రోల్ బంకులు ప్రతి జై భీమ్ నమోబుద్ధాయ. ఈరోజు జరిగే భారత బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. అందరికీ మా యొక్క జై భీములు. ఈ యొక్క 341 ఆర్టికల్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైనది కాదు. జనాభా దామాషా ప్రకారం జనాలను విడగొట్టి లెక్క కట్టి మా వాటా మాకు ఇచ్చి మా సోదరులైన వారికి కూడా వాళ్ళు సమన్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది అప్రజాస్వామికంగా విడగొట్టారు. దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసనకి అన్ని ప్రజా సంఘాలు, బహుజన సమాజ్ పార్టీలు అన్ని దేశవ్యాప్తంగా మాకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి మేము యొక్క నిరసన కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. జై భీమ్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దీనివల్ల ఏం కోల్పోతున్నారంటే మాల్లో ఒప్పుకోలాలు, దానికున్న ఒప్పుకోలాలు కూడా మన పిల్లల భవిష్యత్తు దానికి కారణంగా వాళ్ళకి రిజర్వేషన్లు తగ్గి ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళు చదువుకున్నా సరైన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ చింతలపూడి పట్టణంలో మానవ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించారు. భారత్ బంద్ సందర్భంగా పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్కు సహకరించారు. భారత్ బంద్ సందర్భంగా మానవ సంఘాల ఆధ్వర్యంలో చింతలపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు బందోబస్తు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంగా వెలసిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అర్జిత కళ్యాణం నిర్వహించారు. ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులు చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ క్రతువును నిర్వహించారు. కళ్యాణ క్రతువులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
జై శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సూర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపి ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం విశేషాల గురించి మా స్వామి వివరిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి చెట్టు కింద, మద్ది చెట్టు కింద ఒక భక్తుడి యొక్క కోరిక మీద స్వామి ఒక చేత్తో ఫలము, ఒక చేత్తో గదతో వెలిసినటువంటి క్షేత్రంలో, మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి పూర్వభాద్ర నక్షత్రం రోజున కూడా సువర్చల హనుమత్ కళ్యాణం. ఎస్సీ వర్గీకరణపై తాము వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల సంఘస్థులు, వివిధ గ్రామాలకు చెందిన మాలల సంఘాల ప్రతినిధులు పూలదండలు వేశారు. డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్, తొర్లపాటి శ్రీనివాస్, గుడిపూడి ప్రసాద్, బ్యాటరీ నాగు, వెంప రాజు, పాతూరి అంబేద్కర్ పాల్గొన్నారు. మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ పిలుపుతో వ్యాపారస్తులు, వాణిజ్య కేంద్రాలు, దుకాణాలను మూసివేశారు. పెట్రోల్ బంకులు పనిచేయలేదు. అదేవిధంగా బొట్టాయిగూడెం రోడ్ నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రాస్తా రోడ్డు చేసి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. పట్టణంలో ప్రధాన రహదారులలో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. తీసిన దుకాణాలను మూసివేయించారు. భారత్ బంద్ కావడంతో ప్రయాణికులు, ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది ప్యాసింజర్ ఆటోలు గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఆందోళనకారుల వెంటే పోలీసులు పహారా కాశారు. శాంతియుత మార్గంలో జంగారెడ్డిగూడెంలో బంద్ ప్రశాంతంగా జరిగినట్లు ఎస్ఐ జ్యోతి బసు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత నాయకులను పూలదండలతో సత్కరించారు. వెంకటేశ్వరరావు, రమేష్, వెంకట్, సుందర్రావు, కాజగతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలుగు ఆనంద్ శేఖర్ మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుని, వ్యతిరేకిస్తున్నాం. ఇటీవల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, దళిత గిరిజన సంఘాలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి భారత బంద్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల పెద్దలందరూ, కార్యకర్తలందరూ ఈ ఉద్యమంలో భాగంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారత న్యాయ వ్యవస్థకే ఒక మాయని మచ్చ. భారత రాష్ట్రపతి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతి తప్ప ఎస్సీ ఎస్టీలు కులాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భారత రాష్ట్రపతి, భారత పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి తప్ప సుప్రీంకోర్టుకి అధికారం లేదు. అట్లాంటిది తన అధికారాన్ని దుర్వినియోగం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసుకున్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ట్రస్ట్ సభ్యులు, కార్యదర్శి నెక్కలపూడి సూర్యచంద్రరావు భక్తులకు సేవలను అందజేశారు. టి నర్సాపురం మండలం బందంచర్ల గ్రామంలో జల్లారపు దివాకర్ గ్రామంలో చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. భారత్ బంద్ సందర్భంగా కొంతమంది బంద్లో పాల్గొన్న నాయకులు అతని బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్లారు. కొట్టు మూసివేయాలని కోరారు.
దీంతో దివాకర్ ఆలస్యం చేసినందున చిన్న గొడవ జరిగింది. దివాకర్ షాపులోని చిన్న కత్తితో దాడి చేయగా మారుమూడి పవన్ పొట్టపై గాయాలయ్యాయి. హుటాహుటిన గాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందజేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర, సిఐ రాజేష్ కుమార్ పోలీసులు బంధంచర్ల చేరుకున్నారు. దివాకర్ ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డీఎస్పీతో విచారణ చేయనున్నట్లు తెలిపారు. 24 ఏజ్ ఉంటుందన్న. మీదకి వచ్చేసి కత్తి పెట్టి కోసేశారు. కొమరవల్ల. ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలిపించిన నేపథ్యంలో టీ నరసాపురం మండలం బంధంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద, ఈ టిఫిన్ షాప్ వద్ద ఆ షాపు ముగిపోయి అడగటం, అక్కడ చిన్నపాటి ఘర్షణ వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం, ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగటానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయటం, అతనికి ఈ పొట్ట మీద ఈ కత్తిగాయాలు ఏర్పడటం జరిగింది. ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం, డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద, అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని DSP స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది. పోలవరం నియోజకవర్గం జీడిమిల్లిలో కోల్కతాలో అత్యంత దారుణంగా విధుల్లో ఉన్న ట్రైనీ మహిళా డాక్టర్పై పాశవికంగా దాడి చేసి ఆమె హత్యకు కారకులైన నిందితులందరినీ చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్షలు విధించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. మహిళా డాక్టర్పై దాడిని ఖండిస్తూ మంగళవారం సాయంత్రం జీడిమిల్లి జగదాంబ సెంటర్ నుండి రామన్నపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. మృతి చెందిన అమాయక ట్రైనీ మహిళా డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలంటే నిందితులను వెంటనే శిక్షించాలని తెలిపారు. నిందితులకు విధించే శిక్షణ చూసి మహిళలపై ఎవరన్నా దాడి చేయాలంటే వణుకు పుట్టేలా ఉండాలని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో కూడా ఎవరన్నా మహిళల జోలికి వెళ్లాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మృతి చెందిన ట్రైనీ మహిళా డాక్టర్ కుటుంబానికి యావత్ భారతదేశం అండగా నిలిచిందని, నిందితులకు శిక్ష పడే వరకు మనమంతా ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సంఘటనపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే పోరాడుదాం. మహిళలకు న్యాయం జరిగే వరకు అమలు చేయాలి. ఆగస్టు 9వ తారీఖున ఏదైతే కలకత్తాలో జరిగినటువంటి హత్య, ఏదైతే మానభంగం చేసి హత్య చేయడం జరిగింది జూనియర్ డాక్టర్ని, దానికి నిరసనగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అన్ని సంఘాల వాళ్ళతో అలాగే పార్టీలకు అతీతంగా అలాగే డాక్టర్స్తో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జీలిమిల్లి మండల కేంద్రంలో చేయడం జరుగుతుంది. ఏదైతే అక్కడ సంఘటనలు జరిగినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా అభయ కుటుంబానికి న్యాయం చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే ఈ రోజు వరకు కూడా నీరుగార్చే విధంగా ఈ కేసును ముందుకెళ్తుంది. తక్షణమే న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సుమోటోగా దీన్ని ఛాలెంజ్కి తీసుకొని ఎవరైతే తప్పు చేసినటువంటి వారు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎన్డీఏ కూటమి తరఫున కోరుతున్నాం. అలాగే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కూడా. సాగునీరు అందక పంట భూములు బీటలు వారుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు అందించండి మహాప్రభు అంటూ నినాదాలు చేశారు. మంగళవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు బీటలు వారిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన ఏలూరు రూరల్ మండలంలో మాదేపల్లి, లింగారావుగూడెం, కాట్నంపూడి, జాలిపూడి తదితర గ్రామాలలో వందలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరున్న పంట భూములకు అందించలేని దుస్థితి
పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. ఓల్డ్ జాలిపూడి కాలువ ఆయకట్టు పరిధిలో పంట భూములకు సాగునీరు అందకపోయినా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎకరాకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాట్లు వేయాల్సి ఉన్నా నీరు లేక నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ సూర్యనారాయణ, ఆకునూరి భిక్షం, మారుమూడి యేసు, తేరా జాన్, కొరపాటి బుల్లభాయి తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది, గోదావరిలో కూడా సమృద్ధిగా నీరుంది, పంట పొలాల్లో మాత్రం చుక్క నీళ్లు కనబడట్లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆకునూరి భిక్షం ఈ పొలం వెళ్ళిపోయి నాన్న బాధపడుతున్నాడు సార్. చేయకపోతే నిద్రస్తా ఆసరావుతున్నా ఇక్కడ తెచ్చుకుని భోజనం ఇక్కడ తిన్నాను సార్. వారం బట్టి నీళ్ళు లేండి సార్, ఎండిపోయినాను సార్. ఏ రకంగా చేసినా మీరు దయచేసి నీళ్ళు వదిలితే గత ఎంతవరకు చేస్తాయి. ఇప్పుడు ఎకరానికి 15,000 కాడి నుంచి 2 ఎకరాలకు 30,000 దాటిపోయింది సార్. దుక్కుల కాడి నుంచి నాటికి నీళ్ళు లేవు సార్. మీరు ఏం చేయగలుగుతారో నీళ్ళు గదిలో వదిలితే ఇప్పటికైనా పిండిలు వేసుకుని శుభ్రంగా చేయగలుగుతాం సార్. అది దానికి అంత మేము చేసేది ఏం లేదు సార్. మాకు ఏడిపోతుందండి వెళ్ళకపోతుంటే. జంగారెడ్డిగూడెం ఎస్ఐగా జాబీర్ రానున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసిన జాబీర్ త్వరలో జంగారెడ్డిగూడెం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బదిలీలో భాగంగా ఏలూరు బీఆర్ నుంచి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన బదిలీల నివేదికలో జాబీర్ ఉన్నారు. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం ఎస్ఐగా పనిచేస్తున్న జ్యోతి బసు ఏలూరు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పనిచేసిన జ్యోతి బసు ఎక్కువ సమయంలో విధి నిర్వహణకి కేటాయించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించేవారని పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో చల్లవారిగూడెం పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. తుప్పలోకి దూసుకు వెళ్లింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్ఎన్ఆర్ కాలనీకి వెళ్లే రహదారి మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్ఎన్ఆర్ కాలనీ వెళ్లే రహదారి ఛిద్రంగా మారిందని, రహదారికి అటు ఇటు పిచ్చి మొక్కలు పేరుకుపోయాయని తెలియజేస్తారు. రాకపోకలు సాగించే పాఠశాలలకు, ద్విచక్ర వాహనదారులకు, బస్సు సర్వీసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. టీచర్స్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులతో ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించారు. ప్రైవేట్ పాఠశాలలో బీఈడీ ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులను ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఓటర్ల నమోదుపై అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల నమోదులో ఏమైనా అనుమానాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ శివజ్యోతి, 2 ఎంఈఓలు పాల్గొన్నారు. అందుకోసమే ఎవరు ఇబ్బంది పడకుండా కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏం చూసుకుంటారు కదా, ఏదైతే నామ్స్ ఉన్నాయని డివేషన్ అవ్వకుండా మన మండలంలో ఎంపీడీ గారే డెసిగ్నేటెడ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అంటే అప్లికేషన్స్ తీసుకునే ప్రాసెస్ ఆయన చేస్తారు. ఎంక్వైరీ ఆఫీసర్ ఎంఈఓ గారు, దాన్ని ఎన్రోల్మెంట్ చేసే బాధ్యత తహసీల్దార్ గారికి ఇచ్చారు.
కాబట్టి మీరు అందరూ ఇన్ టైంలో ఇప్పుడు దాకా ఇచ్చారు మన టైం 3/9/24 వరకు మనం ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఉంటారు టీచర్స్ కొంతమంది అవగాహన లేక ఆ నామ్స్ ఏంటో ఇక్కడ ఎంపీడీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. కొంతమంది తెలియకుండా ఉంటాయి కదా, ఇది అంతగా పబ్లిసిటీ అవ్వదు. కాబట్టి మీకు తెలిసిన టీచర్స్ కూడా ఇది ఈ విధంగా ఉందా, మేము మీటింగ్కి వెళ్ళాం, ఎంపీడీ గారు ఎంపీ గారు చెప్పారని చెప్పి ఎక్కువ మందిని ఎన్రోల్మెంట్ అయ్యే వరకు, అంటే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఎవరు మిస్ అవ్వకుండా. నాకు తెలియదు, నేను మర్చిపోయాను. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తులాభారం వేశారు. పట్టణానికి చెందిన గుండపనేని సిద్ధార్థ సౌజన్య దంపతుల కుమార్తె చిరంజీవి లలిత శ్రీకృష్ణ చైత్రకు టీ నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన పోతుమర్తి రాజు ప్రసన్న దంపతుల కుమార్తెకు నాణ్యముల ద్వారా తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు జరిపించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆశీస్సులు అందజేస్తారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 8:45 గోకుల ఉద్యానవనం చెంత జంగారెడ్డిగూడ పట్టణానికి చెందిన కానూరు శ్రీనివాసులు దంపతులచే ప్రత్యేకంగా నిర్మింపబడిన అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కొంచెం కిందకి ఒకసారి ఈ పక్క నుంచో ఈ పక్క నుంచి చేసి పట్టుకో, ఈ పక్క పాప నుంచి చేసి పట్టుకో. బాగా మీరు కూడా ఇటు వీడియో తీసుకున్నారా? వీడియో ఫోటో రెండు పేపర్ జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమానికి ఎన్ఆర్ఐ కొత్త సూర్యనారాయణ ఝాన్సీ దంపతులు బీరువా, 8 పరుపులు, 20 కంచాలు, పండ్లు అందజేశారు. ఆశ్రమం గురించి పట్టణానికి చెందిన చెన్నంశెట్టి శ్రీదేవి తెలియజేయడంతో తాము ఆశ్రమానికి కావాల్సిన వస్తువులు అందించినట్లు సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, గణేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. తమ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు ఆశ్రమ నిర్వాహకుడు జయవర్పు శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దూత ఉంటే దాతకు కొదవలేదని వెల్లడించారు. అందరికీ శుభ సాయంత్రం అండి. మన సీతామహాలక్ష్మి ఆశ్రమం నందు ఆశ్రయం పొందుతున్నటువంటి పెద్దలకు, వృద్ధులకు, అలాగే వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మరి ఈ ఆశ్రమాన్ని శేఖర్ గారు ఎంతో ఉత్సాహంతో పరోపకారార్థం ఇదం శరీరం, అంటే పరులకు ఉపకారం చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఝాన్సీ గారు, అట్లాగే వారి కుమారుడు పుత్రరత్నం సూర్య చేయడానికి నాకు ఎంత ఆసక్తి ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో, నా ఫ్రెండ్స్ నిజంగా అంత సహకరించారు నాకు ఈరోజు. నిజంగా రియల్లీ థ్యాంక్ఫుల్ టు శ్రీదేవి అండ్ గణేష్ సార్. ఈరోజు పొద్దు నుంచి తను నిజంగా చాలా కష్టపడ్డాడు. అండ్ మా ఫ్రెండ్ లక్ష్మీనారాయణ ఆల్సో, ఎవ్రీబడి హార్డ్ వర్కింగ్ ఫర్ దట్. అందుకని నేను ఒకటే చెప్తున్నాను. సో నా ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ ఉండడం వల్లే నేను వచ్చాను. ప్లస్ ఎక్కడైనా పూర్ పీపుల్ ఉంటారు, బట్ ఇక్కడ ఎస్పెషల్లీ మీ ఆశ్రమానికి రావడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండడం, ప్లస్ నాకు నిజంగానే పూర్ పీపుల్కి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా ఏమైనా నీడ్స్ ఉంటే నాకు చెప్పండి. నేను డెఫినెట్గా రియల్ నీడ్ అయితే డెఫినెట్గా ఐ విల్ డూ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఓకే. మా అబ్బాయికి నిజంగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే తను కూడా ఫ్యూచర్లో ఇట్లా చేయాలని పేరెంట్స్గా మేము ఆశపడుతున్నాం. మా హస్బెండ్ ఇక్కడ లేరు, బట్ నేను చెప్తున్నాను. గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు అధ్యక్షతన జనసేన పార్టీ ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. దేవరపల్లి కాకర్ల ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఏపీ జనసేన పార్టీ నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, కరాటం సాయి, గడ్డమన్ రవికుమార్, గోపాలపురం జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మీరు నిశ్శబ్దంగా ఉంటేనే మాట్లాడగలను. సైలెన్స్. మాట్లాడదామనుకున్న మొత్తం మాట్లాడేశారు. ఈరోజు ఒక విజన్గా జనసేన పార్టీని ఒంటి చేత్తో ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా 100% సీట్లు గెలిచేటువంటి నాయకులు ఎవరూ లేరు. కానీ జనసేన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు జనసేన పార్టీ నాయకులుగా మేము ఉన్నందుకు చాలా సంతోషకరం. మీ అందరూ కూడా అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి డిమాండ్ చేశారు. కోల్కతాలో మౌమిద అత్యాచారం, హత్య, దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై నిరసన వ్యక్తం చేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం సంఘాల ఆధ్వర్యంలో బుట్టాగూడెంలో భారీ ప్రదర్శన చేశారు. అనంతరం బస్ స్టాప్ సెంటర్ లో జరిగిన పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, డివిజన్ అధ్యక్షురాలు కారం లక్ష్మి, పీవైఎల్ జిల్లా నాయకులు తగరం బాబురావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెట్టి సుబ్బన్న, కారం రాఘవ, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కేవి రమణ, ఎస్ రామ్మోహన్, పి నాగేశ్వరరావు, దర్బుల లక్ష్మి, సరియం అనిత, పూనెం రాముడు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో పాల్గొన్న మాలల ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళులు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కుపై అవగాహన కల్పించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో నాణెములతో తులాభారం వేసిన భక్తులు. ఈ నెల 22వ తేదీన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు తరలి రావాలంటూ పిలుపునిచ్చిన ఆలయ అధికారులు. రాణి డాక్టర్ పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ జిలుగు మిల్లిలో కొవ్వొత్తులు ప్రదర్శన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.